నా పేరు రామచంద్రయ్య. మాది మిత్రా ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ. మేము మా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు నబార్డు వారి ఆర్థిక సహకారంతో మరియు ఎంఎస్ఎంఈ వారి సహకారంతో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, తర్వాత జీవనోపాధుల కోసం అనేక రకాలైన ప్రభుత్వ పథకాల మీద పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం గ్రామభారతి స్వచ్ఛంద సేవా సంస్థ సూర్యకళ గారు మరియు సక్సెస్ మంత్ర వారి ఉదయ మేడం వాళ్ళు, తర్వాత రాజ్ కుమార్ సార్ ఎంఎస్ఎంఈ ఫౌండేషన్ ఢిల్లీ బేస్డ్ వాళ్ళు, మా టీం అందరం కలిసి ఈరోజు మన హిమాయత్ నగర్లో ఈ ప్రభుత్వ పథకాలపైన అవగాహన శిక్షణ కార్యక్రమం, ఈ జీవనోపాధులు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, బ్యాంక్ రుణాలు ఎలా తీసుకోవాలి, సబ్సిడీస్ ఎలా పొందాలి, తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేయడంలో ఇంకొంచెం వెనుకబడి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఫౌండేషన్ వారి సహకారంతో, ఏషియా ఫౌండేషన్ మరియు గూగుల్ వారి కంపెనీ ఆర్థిక సహకారంతో మన తెలంగాణ రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలు అమలు చేయడానికి సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం హిమాయత్ నగర్లో ఇక్కడ ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనం వచ్చిన వారందరికీ కూడా మేడం వాళ్ళు చాలా బాగా ఆర్గనైజ్ చేసిర్రు. ఇక్కడ నుంచి భవిష్యత్తులో అనేక మందికి ఉపాధి కల్పించుకోవడానికి, తర్వాత బ్యాంకు రుణాలు తీసుకోవడానికి మా మిత్రా ఫౌండేషన్ నుంచి కూడా మేము గతంలో పనిచేసినాం, ఇప్పుడు పనిచేస్తున్నాం. అలానే క్లస్టర్స్ లాంటి ఏర్పాటు చేసుకొని భవిష్యత్తుకు ఎంఎస్ఎంఈ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు, సెంట్రల్ గవర్నమెంట్ పథకాలను అమలు చేయడానికి ఇది ఎట్లా అప్లై చేసుకోవాలి, వాటిని అప్లై చేసుకున్న పనిలో భాగంగా ఇటు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ కానీ, తర్వాత స్వచ్ఛంద సేవా సంస్థలు, ఎన్జిఓస్ కానీ అందరం సమైక్యంగా ఏర్పడి ఇక్కడ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, వివిధ పథకాలు అమలు చేయడానికి అందరి సహకారం తీసుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈరోజు సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎంఎస్ఎంఈస్ అనే ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక 8,000 మందికి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలి. అందులో 250 బ్యాచ్ల వరకు బ్యాచ్ల వారీగా హైదరాబాద్, రంగారెడ్డి పైలట్ ప్రాజెక్టుగా మరి నెక్స్ట్ కరీంనగర్ జిల్లా కూడా చేయడం జరుగుతుంది. దానికి ఆర్థిక సహకారం అంతా కూడా ఎంఎస్ఎంఈ ఫౌండేషన్, ఏషియా ఫౌండేషన్ మరియు గూగుల్ వాళ్ళు కూడా సహకరించడం జరుగుతుంది. కాబట్టి మిగతా స్వచ్ఛంద సేవా సంస్థలు, ఎఫ్పిఓస్ ఇలా ఎంటర్ప్రెన్యూర్గా ఉండే వాళ్ళు, కోరుకునే వాళ్ళు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఈ అన్ని సంస్థలకు సహకరిస్తూ ఇలాంటి లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి ముందు తీసుకుపోవడానికి మనస్ఫూర్తిగా సహకరించాలని కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు మా మిత్రా ఫౌండేషన్ తరఫున మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.